మూవీ ఎలా ఉందండి? మూవీ నేను యాక్ట్ చేశాను కనుక ఈ సినిమా బాగుంది అని చెప్పడం కాదు, కానీ ఈ సినిమా ప్రతి వాళ్ళకి కూడా నచ్చుతుంది. విమర్శిద్దాం అనే ఉద్దేశంతో సినిమా థియేటర్కి రావద్దు. మీకు థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఆఫ్టర్ లాంగ్ టైమ్ అరుంధతి లాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేసి ఎవరైనా అలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. విజువల్ వండర్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది. అంటే తమన్నా గారు చాలా రోజుల తర్వాత అంటే వచ్చారు థియేటర్ లోకి. అంటే ఇంతకు ముందు వరకు చాలా రోజులైంది. అంటే ఆవిడ యాక్టింగ్ ఆవిడని ఎలా గ్లామర్ రోల్స్ లో మనం రోల్లోనూ ఇప్పటివరకు అవును. చూసాం. ఈ సినిమా తర్వాత ఆవిడకి ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా చాలా ఇంకా రాయడానికి ఎటువంటి ఏదైతే స్కోప్ ఆవిడ ఇచ్చారని చెప్పొచ్చు. డైరెక్టర్ గారు విజన్ లోంచి పుట్టినటువంటి కథ ఏదైతే ఉందో, సంపత్ నంది గారు ఏదైతే ఉందో, అది 100% ఆయన థియేటర్ లో ఆయన అలాగే చూపించారు. మీరు ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో వచ్చి మీరు చూసి మీ ఎక్స్పీరియన్స్ 10 మందితో షేర్ చేయండి. రేటింగ్లు ఇచ్చి అనవసరంగా పాడు చేయొద్దు. రేటింగ్లు ఇవ్వద్దు. సినిమాలకి రేటింగ్ ఇచ్చే స్థాయి ఎవరికి ఉందండి? ఎవరికి లేదు. సినిమాని సినిమాగా చూడండి. ఫస్ట్ విమర్శిద్దాం అనే ఉద్దేశంతో సినిమాలకు రావద్దు ప్లీజ్, దయచేసి. నేనైతే అది కోరుకుంటున్నాను. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ తో చూడొచ్చు. ఓకే సార్, ఏదో బూతులుండే సినిమాలు చూసిన వాళ్ళకి ఇలాంటి దైవత్వం ఉండే సినిమాలు ఎందుకు చూడలేరండి ఫ్యామిలీతో? సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీ ఎలా అనిపించింది? వదిలేట్ 2 మూవీ మనము ఫస్ట్ పార్ట్ కంటే ఫస్ట్ పార్ట్ లో మనం ఎంత ఎంజాయ్ చేసినామో ఈ సెకండ్ పార్ట్ లో కూడా మనం అంత ఎంజాయ్ చేస్తాము. అంటే ఫస్ట్ పార్ట్ కంటే ఈ సినిమా కొద్దిగా అక్కడక్కడ స్లో అయింది. ఇంటర్వెల్ తర్వాత మళ్ళా సినిమా జర ఊపుకు వచ్చింది. అంటే లాస్ట్ క్లైమాక్స్ దగ్గర మనకు ఒక అక్కడ జర పేర్లు అంటే అక్కడ చూపించేటప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ తీసిన ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి డైరెక్టర్ గారికి. నిజంగా చెప్తున్నా, అంత బాగా తీసారు. తమన్నా మెయిన్ చెప్పాలంటే మనకు అప్పట్లో మనం బాహుబలి వచ్చినప్పుడు ఎంత కష్టపడ్డదో తమన్నాగా, మళ్ళీ ఈ సాధువు గెటప్ లో కూడా ఆమె అంత కష్టపడ్డది. ఎందుకంటే దట్ ఈస్ తమన్నా. అందుకే పేరు సంపాదించుకుందామే ఇండస్ట్రీలా. ఈ సినిమాకి ఆమె కెరియర్ లా నిలిచిపోతుంది సాధువు గెటప్ లా తమన్నా గారు. ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్. ముందు చెప్పండి, మన విలన్ గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేసారు. ఇలా ఆయన కొత్తదనం తీసుకొచ్చి డైరెక్టర్ గారు ముందుగా విలన్ గారికి యాక్సెప్ట్ చెప్పాలి. మళ్ళీ మనకు ఇండస్ట్రీకి ఒక మంచి విలన్ యాక్టర్ అని చెప్పొచ్చు. ఆయన అంత బాగా చేసిండు. సాధువు గెటప్ కి చాలా మంది చాలా గెటప్స్ చాలా బాగా సెట్ అయ్యారు. ఎక్కడ కూడా తగ్గకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అంటే ఎక్కడ అంటే మనకు స్లో అయింది. అంటే కొద్దిగా ఇంటర్వెల్ తర్వాత కొద్దిగా మధ్యలో స్లో అయింది. లాస్ట్ ఎండింగ్ లో కొద్దిగా మనకి జర సినిమా అనేది కొద్దిగా ఊపు వచ్చింది. అక్కడనే సినిమా జర ఓకే అనిపించింది. కాకపోతే జర ఇంకా బాగా తీసుడు ఇంకా బాగుంటేనే కొద్దిగా అక్కడక్కడ స్లో అయింది. ఓకే, బట్ వన్ టైం చూసుకోవచ్చు, అంతకంటే ఏం చెప్పలేము. అంటే ఈ వీకెండ్ కి మూవీకి వెళ్ళొచ్చు, అంటే వన్ టైం చూసుకోవచ్చు, అంతకంటే చూడలేము. మనం అంత ఎక్స్పెక్ట్ చేసేది అంత ఏముంటది. ఓకే అంతవరకే చెప్పుకుంటూ ఓకే అని చెప్పొచ్చు. సినిమా అయితే బాగుంది. తమన్నా పర్ఫార్మెన్స్, విలన్ యాక్టింగ్ చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. వదిలేట్ 2 ఎలా ఉంది? వదిలేట్ మూవీ ఇప్పుడే చూసినండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు తమన్నా గారి క్యారెక్టర్ బాగుంది అని చెప్పాను. ఎందుకంటే నమస్కారం ఆ క్యారెక్టర్. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ అంటే ఆ గెటప్ ఉంది కదా, ఆ గెటప్ నేను నమస్కారం పెట్టిన. అంటే పర్ఫెక్ట్ సూట్ అయింది. ఆ మేడం తమన్నా గారు పర్ఫెక్ట్ సూట్ అయింది. అసలు తమన్నా గారే ఆ గెటప్ వేయగలరు. ఇక మిగతా వాళ్ళు వేస్తే ఎట్లుంటుందో తెలియదు, కానీ తమన్నాకే సూట్ అయింది ఈ గెటప్. అంటే హైలైట్స్ ఏమున్నాయి మూవీలో? హైలైట్స్ ఇలాంటి వస్తూనే ఉంటాయి అన్న. ఎందుకంటే ఇది దేవుని మూవీ టైప్ కదా. ఇది తిరుపతి అంటే వీళ్ళంది హైలైట్, తమన్నా గారిది హైలైట్. మిగతా వాళ్ళ అంత క్యారెక్టర్ నార్మల్ గా ఉంటది. తమన్నా గారు ఇంటర్వెల్ కొద్దిగా ఆయనకు వస్తుంది. అంటే ఇంటర్వెల్ ముందు వస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఉంటది, ఇంటర్వెల్ ముందు వస్తుంది. ఓకే, అంటే ఈ వీకెండ్ కి ఫ్యామిలీతో చూడొచ్చు అంటారా? ఫ్యామిలీతో చూడొచ్చు. ఎందుకంటే ఇలాంటివి చూపెట్టాలి. ఎందుకంటే ఇలాంటి మూవీ చూపెడితే దేవుని గురించి, శివుని గురించి అని ఇట్లా ఉంటాయి కదా, అవి దాని గురించి అనండి. ఫ్యామిలీస్ అందరు చూడొచ్చు. ఎందుకంటే ఇలాంటివి చూపెట్టాలి మూవీస్. ఎందుకంటే మేడం నేను అయితే 1 చూడలే, 2 అయితే నాకు బాగా నచ్చింది. 3 కూడా ఉంది. 3 ఉంది కానీ జస్ట్ 3 అనేసిళ్ళు. ఈ ఇప్పుడు క్లైమాక్స్ కు దీనికి 3 వస్తుంది అని అట్లా ఏం చేయలేదు. జస్ట్ 3 అని ఇచ్చింది అంతే. ఓకే, సో మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? నేను 5 కి 3 ఇస్తా. ఎందుకంటే నాకు తమన్నా గారి గెటప్ బాగుంది. తిరుపతి యాక్టింగ్ సూపర్. అసలు మ్యూజిక్ అయితే సూపర్. చాలా అంటే చాలా బాగా చేసింది. అశోక్ తేజ డైరెక్షన్ హైలైట్. మొత్తం చూసుకునేది మొత్తం సంపత్ నంది గారు. మూవీ బాగుందండి, నాకు బాగా నచ్చింది సినిమా. అంటే ఫస్ట్ హాఫ్ పక్కన పెట్టేస్తే ఫస్ట్ హాఫ్ లో నాకు అంతేం అనిపించలేదు. ఎందుకంటే హర్రర్ ఫీల్ తీసుకొద్దాం అనుకున్నారు కానీ భయం అయితే ఎక్కడా కలగల. హర్రర్ థాట్ కూడా రాలేదు ఎక్కడ. ఆయన బ్యాక్గ్రౌండ్ వాయిస్ మటుకు చాలా బాగుంది. వశిష్ఠ గారి వాయిస్ ఆయన చాలా పెద్ద ప్లస్. బట్ సెకండ్ హాఫ్ వాజ్ గుడ్. తమన్నా గారు ఎంటర్ అయిన దగ్గర నుంచి సినిమా టర్న్ అవుతుంది, డివోషనల్ వేలో వెళ్తుంది. సో డివోషన్ ఫీల్ అయితే చాలా బాగా అనిపించింది. తమన్నా గారిని మనం
ఇది వరకు చాలా లుక్స్ లో చాలా డిఫరెంట్ మోడర్న్ గ్లామర్ లుక్స్ లో చూసాం, గ్లామరస్ గా. బట్ ఇందులో ఆ డివైన్ లుక్ ఏదైతే ఉందో తమన్నా గారికి దండం పెట్టాలి అనే ఒక ఫీల్ అయితే తీసుకొచ్చారు. ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆ నామాలు పెట్టుకుని, ఆ మెడలో రుద్రాక్షమాల ఏదైతే ఉందో కంప్లీట్ ఒక డివైన్ తమన్నాని అయితే చూసాం. అండ్ వశిష్ఠ గారి పెర్ఫార్మెన్స్, తమన్నా గారి పెర్ఫార్మెన్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. అండ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ టు క్లైమాక్స్ లాస్ట్ 20 minutes అయితే ఇంకా పీక్స్ సినిమాకి. నాకు చాలా చాలా నచ్చింది. కాకపోతే చాలా సినిమాలు మిక్స్ ఉంది ఇందులో, ఒక సినిమా కాదు. ఒక అఖండ, ఒక అరుంధతి, మెయిన్ గా అరుంధతి ఫ్లేవర్ బాగా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటది. అండ్ అలాగే అందులో షాయిజీ షిండే గారి క్యారెక్టర్ లాగే మురళీ శర్మ గారి క్యారెక్టర్ కూడా ఇందులో తీసుకొచ్చారు. అంటే వాళ్ళు ఏం పాయింట్ అనుకున్నారు అనేది నాకు అనిపించిన పాయింట్ ఏంటి అంటే, హిందూదే కాదు ముస్లింలు, క్రిస్టియన్లు ఎవరైనా కూడా వాళ్ళ ప్రార్థనలతోటి ఏకంగా ఏకమత్వంతో అందరూ కలిసి వచ్చి ప్రార్థన చేస్తే చెడుని అంతం చేయవచ్చు అనే పాయింట్ వాళ్ళు చెప్పాలి అనుకున్నది చాలా క్లియర్. చెడు మీద మంచి గెలవాలి అంటే ఒకళ్ళే కాదు, అది హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, బుద్ధిస్ట్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కూడా చెడు మీద మంచి గెలవాలంటే అందరూ కలిసి ఉంటేనే అనే దాన్ని చూపిద్దాము అన్న పాయింట్ అయితే కనిపించింది. అండ్ అరుంధతి ఫ్లేవర్ చాలా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ హనుమాన్ ఫ్లేవర్ కొంచెం కనిపిస్తుంటది. సో అవన్నీ పక్కన పెడితే తమన్నా గారి పెర్ఫార్మెన్స్ నిజంగా 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 నాకు ఆవిడది ఊసరవెల్లి పెర్ఫార్మెన్స్ చాలా ఇష్టం. ఆ ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఆవిడ నిలబడి మాట్లాడేది మళ్ళీ నాకు అంత డివైన్ ఫీల్ వచ్చింది అనమాట తమన్నా గారికి. సో తమన్నా గారికి మళ్ళీ బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమా అనేది. వర్త్ టు వాచ్, ఖచ్చితంగా వర్త్ టు వాచ్. ఫస్ట్ హాఫ్ భరించండి, సెకండ్ హాఫ్ యూ విల్ ఫీల్ దట్ ఆరా. సెకండ్ హాఫ్ మీకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సౌండ్ పరంగా అవ్వచ్చు, స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్, విజువల్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు, ఏదన్నా కానీ సెకండ్ హాఫ్ వాజ్ రియల్లీ గుడ్. రేటింగ్ ఎంత ఇచ్చు అవుట్ ఆఫ్ 5? ఫస్ట్ హాఫ్ పక్కన పెడతాం కాబట్టి 5కి 2.75. సినిమా అయితే వదిలే 2 అండి. సినిమా మీరు ఏదో చాలా తక్కువ మైండ్ సెట్ వెళ్తారు, కానీ బయటకు వద్దులోక మైండ్ సెట్ అనేది మారిపోద్ది. ఒక తిరుపతి యాక్టింగ్ అయితే బయటే కాదు, ఆ లోపల సమాధిలో ఉండి కూడా. అంటే ఇంతకు ముందు ఏదో సమాధులు వచ్చినాయి, ఏదో సినిమాలు వచ్చింది, చంద్రముఖి సినిమా వచ్చింది, రాజమౌళి సినిమా వచ్చిందని పోలుతున్నారు ఎవడో అన్నాడు. అలాంటి సినిమా అయితే మీరు ఇలాంటి సినిమా చూడద్దు, రావద్దు. ఓకే, ఓదిల్ 2 అంటే ఒక కామన్ తోటి వచ్చాను నేను. ఒక మామూలుగా ఉంటుంది సినిమా, ఏదో కామన్ మా ఊళ్ళో చేశారంట వచ్చాను, కానీ చూసాక ఎక్సలెంట్ సినిమా అండి. మామూలుగా కాదు. అంటే ఒక శత్రుశక్తికి, పరమశివుడికి జరిగే సంఘటన. అంటే మీరు అంటారు మళ్ళీ ఎన్నో సినిమాలు వచ్చినాయి కదా అంటారు, కానీ అలా కాదు. లాస్ట్ వరకు కూడా శుద్ధశక్తి గెలుస్తా ఉంటది. నేను అనుకున్నా శుద్ధశక్తి గెలుస్తుంది అంటే దేవుని ఓడిపోయినట్టే, దేవుడు ఎందుకు పెట్టారా బాబు ఇందులోను, మరి తమ్మన్నాన్ని ఎందుకు పెట్టారా బాబు అనుకున్నాను. కానీ లాస్ట్ వరకు శుద్ధశక్తి గెలుస్తా ఉండి ఒక్క 2 రేళ్ల ముందు అయితే చూపించాడండి పరమశివుడిని. దేవుడే దిగి వచ్చాడు. మీరు ఓం నమ శివాయ మీ మనసులో ఏదో ఒక రోజు 2 రోజులు అనుకుంటే కాదు, వాళ్ళు ఎప్పుడు కూడా మీ బాధలో ఆనందంగా అనుకుంటే కొన్ని కోట్ల సార్లు అనుకుంటే దేవుడే ప్రత్యక్షమవుతాడని చూపించిన సినిమా అండి ఇది. తమ్మన్నా యాక్టింగ్ అయితే అదుర్సు. అలాగే శర్మ గారు ఏమండి, ఇందులో శర్మ గారు అయితే యాక్టింగ్ అండి. అందరు తమ్మన్నా అంటే తిరుపతి గారు యాక్టింగ్ అయితే సూపర్ కాదంటారు, కానీ శర్మ గారు యాక్టింగ్ ఇందులో ఒక మసీదులో ఉండి, అంటే ఎవరికైనా దయ్యాలు పడితే వదిలిస్తూ ఉంటాడు అన్నమాట. ఇందులో ఆయన అంటే ఇప్పుడు ముస్లిం అవనివ్వండి, క్రిస్టియన్ అవనివ్వండి, ఏదో అంటే వాళ్ళ గురించి చెప్పుకుంటారు, కానీ ఇందులో పరమశివ గురించి చెప్పిన సినిమా అండి శర్మ గారు అయితే. చాలా బాగుంది. సమాధిలో ఉన్నప్పుడు అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే తన చుట్టూ మొత్తం నందులు, ఆ నీళ్లు పోస్తుంటది. ఆ నీళ్ళ గురించి చెప్పడం, ఆ నందుల గురించి చెప్పడం, ఆఖరికి ఇంటుకల గురించి చెప్పడం అనేది శర్మ గారు అయితే మంచి యాక్టింగ్ చేశారు ఇందులో. ఇంతకుముందు ఎమ్మెల్యే క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్ అవి చేస్తారు, అది కాదు. ఇందులో అయితే శర్మ గారి యాక్టింగ్, తిరుపతి గారి యాక్టింగ్ అండ్ హీరోయిన్ గారి యాక్టింగ్ సూపర్. సంపత్ నంది గారు డైరెక్షన్ అయితే ఎక్సలెంట్. ఓదిలో 3 అయితే ఉంది. నేనైతే ఇంకా అసలు ఇప్పటి నుంచి కూడా నేను వెళ్ళి కలుస్తాను డైరెక్టర్ గాని. ఓదిలో 3 ఎప్పుడో మరి తెలియదు, కానీ సినిమా గుమ్మని తీయండి. నాకైతే 2 చూసినందుకు ఇప్పుడు కూడా లేదు, ఫ్యామిలీని తీసుకొస్తాను. ముఖ్యంగా పిల్లలకి చూపించండి సినిమా. ఒక అంటే సినిమాలో చాలా మంది ఇప్పుడు యూట్యూబర్ లో దెయ్యాల గురించి వాటి గురించి చెప్తున్నారండి. కొంచెం అంటే పిల్లలు వాటి గురించి భయపడుతున్నారు చూసి. ఇలాంటి సినిమా చూస్తే భయపడరండి, ఇంకా కొంచెం దైవ శక్తి గురించి తెలుసుకుంటారు అనమాట. ఇలాంటి సినిమా సినిమా ముఖ్యంగా అరుంధతి అండ్ కొన్ని సినిమాలను కలయిక అన్నాను కదా మీతోటి, మీరు చెప్పిన మీరు నన్ను అడగక్కలేదు. ఉంటాయండి మరి. అందులో శర్మ, ఇందులో శర్మ ఉన్నాడు, అందులో అందులో యాక్టర్లు ఇందులో ఉన్నారు. మరి ఉంటాయి, మరి ఉండకుండా ఉండవు. పోల్చడం స్టోరీ వేరు, గ్రాఫిక్స్ వేరు, అంత అసలు సంబంధం లేదు. ఉంటది అసలు. అందులో కూడా ఒసే అరుంధతి అంటాడు, ఇందులో కూడా ఒసే ఏంటి నా కోసం వచ్చి అంటే కొన్ని డైలాగులు కలుస్తున్నాయి. కలవకుండా ఉండ. మరి డైలాగులు రావాలంటే రాసిన రైటర్లు, ఆ రైటర్ ఈ రైటర్ ఉన్నాయి, బట్
కొంచెం స్లో అనిపించింది బట్ ఆఫ్టర్ ఇట్ వాస్ ఫన్. భయపడ్డం అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఇట్ వాస్ ఓకే. ఇదే బాగుండే యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్ అంతా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయొచ్చు మూవీ అయితే. అవును తమన్నా ఇంకో obviously she was nice but friends తో వెళ్ళాం కాబట్టి half of the time we were cracking jokes but it was nice. అంటే భయం అంటే ఆల్రెడీ